నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్, అలాగే జెమాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. తనుష్క గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా తనుష్క గారు? బాగున్నామ్మా. తనుష్క గారు, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు. మీ క్లయింట్ అవును. తమ రివ్యూని ఇవ్వడానికంటే తమకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి కాల్ చేద్దామా? ఓకే అమ్మా. హలో హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నేను పద్మినిని మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి పరిచయం మేడం మీకు? మేడం మాకు 1 month నుంచి పరిచయం మేడం. 1 month నుంచి. ఓకే. సో ఎట్లా మీరు ఏ సమస్యతో మేడం దగ్గరికి వెళ్ళారు? మీకు సమస్య ఎట్లా తీరింది ఒక్కసారి చెప్తారా మాతో? మేడం, నాకు పూర్తిగా ఆరోగ్యం బాగాలేకుండండి మేడం. ఉమ్, నేను యూట్యూబ్ లో చూసినాను మేడం. ఉమ్, చూసి అపాయింట్మెంట్ తీసుకున్నాను మేడం. ఉమ్. మేడం ఉన్నట్టు చెప్పింది మేడం. ఓకే. మొత్తం. ఆరోగ్యం బాగోకపోవడం అంటే ఏంటి? సమస్య ఏంటి మీది? నాకు ఒళ్ళంతా నీరసంగా ఉండడము, ఉమ్. తల తిరగడము అట్లా ఉంటున్నది మేడం. అది ఎన్నాళ్ళ నుంచి ఉంది మీకు? నాకు ఇట్లా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయింది. బాబా, అన్నేళ్ల నుంచి. మరి డాక్టర్స్ కి ఆబ్వియస్ గా చూపించుకునే ఉంటారు. డాక్టర్స్ ఏం చెప్పారు? ఏం లేదు అంటూనే అన్నారు మేడం. ఉమ్, ఉమ్, సిటీ స్కాన్ చేయించుకున్నాను, ఉమ్. అన్ని చేయించుకున్నాను, హోమాలు చేయించుకున్నాను మేడం. హోమాలు కూడా ఎట్లాంటి హోమాలు చేయించుకున్నారు? శని హోమము అట్లా, ఉమ్. శని పూజ అట్లా చేయించుకున్నాను మేడం. ఏమి పని చేయలేదా? ఏది పని చేయలేదు మేడం. ఉమ్, ఉమ్. మరి ఎట్లా మేడం మీద ఎట్లా నమ్మకం కుదిరింది మీకు? మేడం ఈ యూట్యూబ్ లో లైవ్ లో చూస్తున్నాను మేడం ఉమ్, అని చూద్దాం తట్టుకో అని అపాయింట్మెంట్ తీసుకున్నాను మేడం. ఉమ్. తీసుకున్నాక నాకు మేడం ఉన్నట్లు చెప్పింది మేడం. మొత్తం నాకు ఎట్లా ఉండేది. మీరేం చెప్పలేదు? మీ సమస్య గురించి ముందు మీరేం చెప్పలేదు? ఏం చెప్పలేదు మేడం. మేడం జాతకం చూసి మీ సమస్య ఏంటో మేడమే ముందు చెప్పారు. చెప్పారు మేడం. ఉమ్, ఉమ్. తర్వాత అదే మేడం మాకు బాగా అయింది మేడం. ఓకే. నెల రోజుల్లోనే అంటే మరి మీరేమైనా రెమెడీ తీసుకున్నారా మేడం దగ్గర? తీసుకున్నాను మేడం. ఇప్పుడు ఎలా ఉంది ఒంట్లో? బాగుంది మేడం. ఇంత యాక్టివ్ ఉన్నానంటే మాటల్లో చెప్పలేను మేడం. నేను అంత సంతోషంగా ఉన్నా మేడం. ఓకే. కానీ ఇట్లా మీరు కాలర్స్ మాట్లాడింది వీడియోలు ఏమైనా చూసారా? చూసా. తక్కువ మేడం. నేను నమ్మకంతో తీసుకున్నాను మేడం. అంతే, నమ్మకంతో తీసుకున్నాను. నమ్మకంతో తీసుకున్నాను మేడం. ఓకే, ఓకే. కంటిన్యూ చేస్తున్నారా ఇంకా మేడం చెప్పిన రెమెడీ? పూజలు కంటిన్యూ చేస్తున్నాను. చేస్తున్నారు. ఇప్పుడు తల తిరగడము, ఆ నీరసం అంతా తగ్గిపోయింది? మొత్తం తగ్గిపోయింది మేడం. ఏం లేదు. మా పిల్లలకు, మా భర్తకు అందరికి బాగుంది మేడం. చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. ఓన్లేనమ్మా, చాలా చాలా సంతోషం. అంటే ఆరోగ్య సమస్య ఒకసారి వచ్చింది అని అంటే ఎట్లా ఇబ్బంది పెడుతుంటారు. అందులో మీకు 8 సంవత్సరాల నుంచి ఉంది అంటే అదేం చిన్న విషయం కాదు. అవునవును మేడం. కానీ అంత సఫర్ అయ్యి మొత్తానికి ఎటకేలకు భగవంతుడిని నమ్మారు. మీరు రకరకాల హోమాలు అని అన్నారు కదా, అందులో నుంచి వచ్చిన ఫలితం కూడా మేడం వైపుకి తీసుకెళ్ళిందేమో అని అనుకోవాలి, పాజిటివ్ థింకింగ్ తో కదా. ఒక దేవత మేడం. నాకు దేవతలు నాకు రూపంలో కనిపిస్తారా కనిపిరా నాకైతే తెలియదు కానీ మేడం, మేడం మటుకు నాకు ఒక దేవత మేడం. దైవం మనుష్య రూపేణ. అంతే. చాలా చాలా ఎన్ని జన్మలకు రుణపడాలన్నా ఏమో నాకే తెలియదు. చాలా చాలా సంతోషం. మీరు ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మేడం కూడా అదే కావాలి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా. చక్కగా మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు. ఇది అడగడానికి గల కారణము, మీలాగా సఫర్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎటెళ్లాలో తెలియట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఆరోగ్య సమస్యలు, ఈ రకరకాల నెగటివ్ ఎనర్జీలతో సమస్యలు, వీటన్నిటి నుంచి సులభతరంగా ఎలా బయటపడచ్చు అనేది తెలియాలి, జనాలకి బాగా తెలియాలి, ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతోనే నేను మీకు ఇట్లా సక్సెస్ కాలర్స్ ఎవరైతే, అసలు ఆవిడ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా సక్సెసే. ఇంకా వెనక్కి తిరిగి వెళ్లే పరిస్థితే ఉండదు. మా పిల్లలు స్కూల్ కి పోతారు మేడం. మేడం ఆశ్చర్యపోతాను మేడం. మా బాబు చిన్న పిల్లలా? అంత టాలెంట్ వచ్చింది అంటున్నారు మేడం. అదా? ఓకే, ఓకే. చాలా చాలా సంతోషం అమ్మా. చాలా సంతోషంగా ఉండండి. ఓకేనా? రైట్ అమ్మా. థ్యాంక్ యూ.
ఆరోగ్యం జనరల్ గా మీ కాల్స్ అన్ని నేను ఎప్పుడైనా మనం వీడియోస్ ఇవి చేస్తూ ఉంటాం కదా, ఖచ్చితంగా అనే మాట మీ క్లయింట్స్ దేవత మా మేడం అని అంటే అంటారు. వాళ్ళకి చూడండి June 2 కి తీసుకున్నారు, అందులో కూడా June 1 1 మంత్ కూడా 1 అవ్వట్లేదు. మంత్. యాక్చువల్ గా వాళ్ళకి రెమెడీ బాక్స్ లాస్ట్ వీకే వెళ్ళింది, కానీ పూజ మొదలు పెట్టిన ఆ 1 వీక్ లోనే వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. అయితే ఆమెకు అందుకే ఏంటంటే ఏం చెప్పాలో అర్థం కాలే, హెల్త్ విషయంలో అంత చేంజెస్. అంటే ఆమెకు కొన్ని వేరే బ్లాక్ మ్యాజిక్ ఎఫెక్ట్ జరిగి ఉన్నది, అందుకే ఆమెకి ఎక్కడ ట్రీట్మెంట్ సెట్ అవ్వలేదు. ప్లస్ ఎంతో పూజలు కూడా సెట్ అవ్వకుండా మన రెమెడీ ఫాలో అయిన వెంటనే 1 వీక్ లో సాల్వ్ అయింది ఆమెకు. అందుకే వాళ్ళ ఇంట్లో అందరికీ హెల్త్ ఇష్యూ ఉండేది. సో అక్కడ జాతకం చూడంగానే కనిపెట్టాను నేను. సో వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అసలు నెగిటివిటీ వల్ల సఫర్ అవుతున్నారు. వాళ్ళ హస్బెండ్ కి మేజర్ ఇష్యూ, ఆయన కూడా బాగా అయినరు హెల్త్ విషయంలో, వాళ్ళ పిల్లలు అంతా మంచిగా అయిపోయారు. మేడం అసలు కొంతమంది చాలా మందిని చూస్తాం, కొంతమంది కాదు చాలా మందిని చూస్తాం, ఏమండి హాస్పిటల్ కి తిరుగుతున్నామండి ఏంటో తెలియట్లేదు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మీకు ఏం లేదమ్మా, మీరు ఇల్యూషన్, మీరు అట్లా ఫీల్ అవుతున్నారు అని అంటారు. అవును, కానీ ఇక్కడ అరే నొప్పి వస్తుంది, ఇట్లా గిలితే నొప్పి వస్తుంది, అవును. కనపడట్లేదు, అవును, ఎలా నమ్మించాలి? పోనీ హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఒప్పుకోవట్లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, అవును, చాలా దయనీయమైనటువంటి పరిస్థితి, ఇది ఎవరికి రాకూడదు. అవును. అంటే ఇది డెఫినెట్ గా బ్లాక్ మ్యాజిక్ లేకపోతే ఇట్లాంటివే మనం కన్సిడర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఎందుకంటే మన మన ప్రోగ్రామ్ లో ఇంత ముందుగా చాలా మంది డాక్టర్స్ మాట్లాడారు, ఎగ్జాక్ట్లీ డాక్టర్స్ మాట్లాడారు, చాలా మంది మాట్లాడారు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి అసలు అంతే తొందరగా కొన్ని విషయాలు నమ్మరు, కానీ ఏది ప్రాక్టికల్ గా ఏది జరుగుతుందో అవే నమ్ముతారు. కానీ వాళ్ళు కూడా ట్రీట్మెంట్ కి ఏ విషయం అసలు సెట్ అవ్వలేదు, ట్రీట్మెంట్ చేసినా తగ్గలేదు, కానీ ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, బట్ మనకు అసలు ఫుల్ చెకప్ చేసినా ఏం ప్రాబ్లం లేవని వస్తుంది, రిపోర్ట్స్ ఏమో నార్మల్ గా చూపిస్తుంది, కానీ ఎందుకు ఇంత ఇష్యూ మనం ఫేస్ చేస్తున్నాం అని అనేటప్పుడు అప్పుడు మన ప్రోగ్రామ్స్ చూసి మన రెమెడీ ఫాలో అయ్యి మంచిగా అయ్యారు. అది ఎందుకంటే నెగిటివిటీ ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అంత తొందరగా సెట్ అవ్వదు, వాళ్ళ ప్రాబ్లం ఏంది కూడా కనిపెట్టలేదు, ప్రాబ్లం ఏంటో తెలిస్తే కదా డయాగ్నోస్ అయితేనే కదా మందులు ఇవ్వలేదు. మందులు ఇచ్చే పరిస్థితి కాదు అది, అది అతీతంగా ఉండేటటువంటి ఒక శక్తి ఇబ్బంది పెడుతుంది. అయితే ఇట్లా ఇబ్బంది పడుతున్నాము, మేము ఏం చేయాలో తెలియట్లేదు, మా సమస్య సాల్వ్ అవ్వట్లేదు, జటిలంగా, ఇప్పుడు మీరు విన్న కాలర్ అయితే 8 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు, జటిలంగా ఉంది మా సమస్య, ఏం చేయాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి మేడంని కన్సల్ట్ చేయండి, చాలా అందుబాటులో ఉంటారు. నేను ఇంతమందిని చూస్తూ ఉంటాను కదా, అసలు మీరు తీసుకునేటటువంటి మీ కన్సల్టేషన్ ఫీ కూడా నేను ఆశ్చర్యపోతే ఎందుకు అంత తక్కువ తీసుకుంటారంటే, లేదు అందుబాటులో ఉండాలి అని ఇందాక కూడా అంటూ అందుబాటులో ఉండాలి, సమస్య తీరాలి, జ్యోతిష్యాన్ని నమ్మాలి అని మీరు వెళ్తున్నటువంటి మీ తీరు నేను ఏం చెప్పాలో తెలియట్లేదు. ఎందుకంటే వీళ్ళకు నేను వాళ్ళ సమస్యలు ఏంది చెప్పాను, వాళ్ళకి నిజంగా చెప్తున్నామా అబద్ధమా, ఎన్ని ఇయర్స్ లోంచి సఫర్ అవుతున్నారు అన్ని చెప్పేటప్పుడు వాళ్ళకి అక్కడ ఉన్న సబ్జెక్టులు అర్థమైనప్పుడు తప్పకుండా రెమెడీ కూడా ఇవ్వగలుగుతాం కదా. ఇప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదని డాక్టర్లు చెప్తున్నారు, కానీ ఇక్కడ ఇంత సమస్యలు అంటే మీకు ఇన్ని సమస్యలు వచ్చింది, ఆరోగ్య సమస్యలు చెప్పాను నేను. సో అప్పుడు ఏమైతుందంటే తప్పకుండా రెమెడీ ఉంటుంది కదా. మరి సో మీ దగ్గర కన్సల్ట్ చేసిన వాళ్ళని ఫస్ట్ జాతకం ఇచ్చిన తర్వాత మీరేం చెప్పొద్దని అసలు మీరు ఒకవేళ జాతకం ఇచ్చేసి ఊరుకోండి అంతే, మీ సమస్య ఏంటో మేడమే చెప్తారు, అప్పుడే మీకు నమ్మకం కాదు. అంతే కదా. ఆఫీస్ కూడా వాళ్ళు కాల్ చేసినప్పుడు వాళ్ళ సమస్యలు ఏంది చెప్పొద్దు అంటాను ఫస్ట్. సో ఎవరైతే ఆరోస్కోప్ కరెక్ట్ ఉందో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది అంతే. వాళ్ళ సమస్యలు ఎప్పటిలోంచి ఏం సమస్య జరుగుతుంది అని మనమే చెప్పవచ్చు. తప్పకుండా తప్పకుండా అద్భుతం మేడం మీరు అందించేటటువంటి సర్వీస్. ఎందుకంటే దేవత అని ఒక మాట నోట్లో నుంచి రావటం అంటే అదేం చిన్న విషయం కాదు, ఎంత లోపల ఉంటే తప్ప అది రాదు కదా. ఎంత క్లయింట్ అయినా కూడా ఎంత లబ్ధి పొందితే ఇస్తున్నారు, ఎందుకంటే ఇంకో 10 మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో. చాలా చాలా కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే అమ్మా.